దీపావళి కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తూర్పు గోదావరి ఏలూరు జిల్లాలో పర్యటించారు. చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ చేసినప్పుడు ప్రాణాలు కోల్పోయిన టీడీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ నారా భువనేశ్వరి ఈ యాత్ర చేస్తున్నారు. బాధిత కుటుంబాల్ని పరామర్శిస్తూ వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. అమ్మా మీ వంతుగా చెప్పాలమ్మా, మీ వంతుగా మీరు ఈ క్రమంలోనే కొయ్యలగూడెం మండలం ఎర్రంపేటలో చాండ్రా కన్నయ్య కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. వారికి ఆర్థిక సాయం చేశారు. కన్నయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. ఏలూరు జిల్లా కోయిలగూడెం మండలంలో గ్రామాలకు వెళుతున్న నారా భువనేశ్వరికి టీడీపీ నాయకులు గోపాలపురంలో ఘన స్వాగతం పలికారు. గోపాలపురం టీడీపీ కార్యాలయం వద్ద ఆమెకు పూలమాలలు, పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి తెలుగుదేశం నాయకులు అందరినీ ఆప్యాయంగా పలకరించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. అమ్మా మీ వంతుగా చెప్పాలమ్మా. అంతకుముందు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో నారా భువనేశ్వరికి టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భువనేశ్వరికి అనపర్తి నియోజకవర్గ టీడీపీ మహిళలు, నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. అనపర్తి టికెట్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇవ్వాలని కోరారు. నల్లమిల్లికి టికెట్ ఇవ్వకపోతే వైసీపీ నేతలు తమను బతకనివ్వరంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం. మండల్ పార్టీ ప్రెసిడెంట్కి అటాచ్ చేశాము. ఆయన నెంబర్ తీసుకున్నాము. ఎందుకంటే 1993 నుంచి నాన్నగారు పార్టీ పెట్టింది. మండల్ పార్టీ ప్రెసిడెంట్కి అటాచ్ చేశాము. ఆయన నెంబర్ తీసుకున్నాము.